నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు తిరిగిన రోజు. ఒకప్పుడు గురు శిష్యుల్లా ఉన్న ఇద్దరు నేతల మధ్య పోరాటం చివరకు శిష్యుడే గురువును ఓడించేలా జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి పేరు ఇప్పుడు ఒక సంచలనం. అతడు సాధించిన విజయం కేవలం ఓ ఎన్నికల గెలుపు కాదు, అది ఒక రాజకీయ విప్లవం. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మిన వ్యక్తిగా ఉన్న అధికారి ఈరోజు అదే మమతాను ఆమె సొంత అడ్డాలోనే ఓడించడం బెంగాల్ రాజకీయాల్లో శక్తి సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. రాజకీయాలు సువేందాకు వెన్నతో పెట్టిన విద్య. తండ్రి రాజకీయ నాయకుడే కావడంతో చిన్నప్పటి నుండి వాటిని బాగా అలవాటు చేసుకున్నాడు. ప్రఖ్యాత సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి తృణమూల్ను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేశారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఎదిగారు. 6 ఏళ్ల క్రిందట అనూహ్యంగా తృణమూల్ను వీడిన ఆయన ఇప్పుడు బెంగాల్లో తొలిసారి బీజేపీని గద్దెనెక్కించడంలో విజయం సాధించారు. భవానీపూర్ ఇది మమతా బెనర్జీకి కేవలం నియోజకవర్గం కాదు, అది ఆమె రాజకీయ గడప. అక్కడే ఆమెను నేరుగా ఛాలెంజ్ చేసిన సువేందు అధికారి 15,105 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను షాక్కు గురిచేసింది. దీదీకి భవానీపూర్లో ఓటమి రావడం ఇది బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. ఈ కథ మొదలైంది నందిగ్రామ్లో. 2021 ఎన్నికల్లోనే అధికారి మమతను 1,956 ఓట్ల తేడాతో ఓడించి జైన్ కిల్లర్గా మారాడు. ఆ ఓటమి మమతకు ఒక హెచ్చరిక అయితే 2026లో అదే పోరాటం ఒక పూర్తి రాజకీయ పతనంగా మారింది. సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్లో బీజేపీ అప్రతిహత విజయాన్ని సాధించింది. ఇది కేవలం గెలుపు కాదు, బెంగాల్ రాజకీయాల్లో కొత్త యుగానికి శ్రీకారమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత నమ్మిన బంటుగా ఉన్న సువేందు టీఎంసీ నుండి విడిపోయి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆమెను ఆమె సొంత అడ్డాలోనే ఓడించి బెంగాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. ఈ విజయంతో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దీదీ యుగం ముగిసిందా, అధికారి యుగం మొదలైందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలు చెప్పబోతున్నాయి.